Hello, we're done with 3 parts and now we are entering into part 4. And ఇప్పటిదాకా మనం జనరల్ కేటగిరీ ఆఫ్ సూట్స్ కి వర్తించే ప్రొసీజర్ ఆర్ ప్రొవిజన్స్ కోసం చదువుకున్నాం. ఇప్పుడు మనం స్పెషల్ కేటగిరీ ఆఫ్ సూట్స్ కి వర్తించే ప్రొసీజర్ అడిషనల్ గా చదువుకున్నాం. రైట్? అండ్ వై దిస్ ఇండిఫరెన్స్ ఇన్ ప్రొసీజర్స్ అంటే కామన్ గా నార్మల్ గా ఉండే వాటికి అండ్ అబ్నార్మల్ గా ఇన్కామన్ గా డిఫరెంట్ గా ఉండే వాటికి రెండింటికి సేమ్ ప్రొసీజర్స్ అండ్ సేమ్ లా అప్లై చేయలేం. ఫర్ ఇన్స్టెన్స్ like sane and insane persons ki same law apply చేయలేం. Similarly, natural persons and artificial persons ki కూడా సేమ్ లా సేమ్ గా ఎగ్జిక్యూట్ చేయలేం. ఇటువంటి ఇండిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఇట్లాంటి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉండినప్పుడు కొంచెం స్పెషల్ ప్రొసీజర్ పర్టికులర్ లాస్ ప్రిస్క్రైబ్ చేస్తాయన్నమాట. సో when we are concerned about CPC, we'll read these special procedures from now on. Okay, and from 9 to 78 sections manam general procedures చదువుకున్నాం. Like general procedure applicable to general suits generally. Now even particular special cases ఉంటుంటే వాటికి వర్తించే ప్రొసీజర్ ఇప్పుడు మనం చదువుకుందాం. రైట్? అందులో భాగంగా అండ్ స్పెషల్ ప్రొసీజర్ రిలేటింగ్ టు వాట్ అంటే మెనీ కేసెస్ మెరైజ్ లైక్ సూట్స్ రిలేటింగ్ టు గార్మెంట్స్ అని ఇప్పుడు మనం చదువుకున్నట్టు, లేకపోతే సూట్స్ బై ఆర్ అగైన్స్ట్ ఎలియన్ రూలర్స్ అని, లేదంటే సూట్స్ అగైన్స్ట్ బై ఆర్ అగైన్స్ట్ పర్సన్స్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని, సూట్స్ బై ఆర్ అగైన్స్ట్ మైనర్స్ అని, ఇటువంటి ప్రొవిజన్స్ ఉంటాయండి. ఇన్సాల్వెంట్ ప్రొసీడింగ్స్ అని. సో వీటికి మనం రెగ్యులర్ లా అప్లై చేయలేం. యాజ్ ఇట్ ఈస్ గా కొంచెం భిన్నమైన ప్రొసీజర్ కావాల్సి ఉంటుంది. అండ్ విల్ రీడ్ వాట్ దట్ ప్రొసీజర్ ఇస్. సో స్టార్టింగ్ విత్ we'll read section 79. This is particularly about suits by or against government కి సంబంధించిన ప్రొవిజన్స్ చదువుకుందాం. గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా సూట్ మనం వేయాలన్నా, మనం మన మీద గవర్నమెంట్ సూట్ ఫైల్ చేయాలన్నా ఏమిటి ప్రొసీడింగ్స్, ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది అనేది మనం చదువుకుంటాం. రైట్? I'll read section 79. Suits by or against government. In a suit by or against the government, the authority to be named as plaintiff or defendant as the case may be shall be, in case of a suit by or against central government, the Union of India, and in case of a suit by or against state governments, the state ani. See, it simply says like general ga edaina suit file chesinappudu plaintiff and defendant names, common names rastam. Plaintiff evaraithe plaintiff name rastam, డిఫెండెంట్ ఎవరైతే డిఫెండెన్స్ నేమ్ రాస్తాం కదా. సో ఇట్లా అదే సూట్ గవర్నమెంట్ కి ఎగెనిస్ట్ గా మనం ఫైల్ చేయాల్సి వచ్చిన ఒక ప్రైవేట్ పర్సన్, లేదంటే ఒక ప్రైవేట్ పర్సన్ కి ఎగెనిస్ట్ గా గవర్నమెంట్ ఏదైనా సూట్ ఫైల్ చేయాల్సి వస్తే ప్లెయింటిఫ్ గాని, అంటే ఇఫ్ గవర్నమెంట్ బి ప్లెయింటిఫ్ ఆర్ ఇఫ్ గవర్నమెంట్ బి డిఫెండెంట్ ఎట్లా రాయాలి, వాళ్ళ పేరు ఏమని రాయాలి అనేది చెబుతుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కేసు ఫైల్ చేయాలనుకో, లేదా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏదైనా కేసు ఫైల్ చేయాలనుకోండి, మనం యూనియన్ ఆఫ్ ఇండియా అని అడ్రస్ చేస్తాం వాళ్ళని. రైట్? లేదు స్టేట్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా కానీ స్టేట్ గవర్నమెంట్ మన మీద కానీ ఏదైనా కేసు ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ద స్టేట్ అని. రైట్? ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ గవర్నమెంట్ అయి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో అయితే యూనియన్ ఆఫ్ ఇండియా అని నేమ్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ విషయంలో అయితే ద స్టేట్ అని మెన్షన్ చేయాలి, పార్టీస్ నేమ్స్ అని చెప్పి చెబుతాను. రైట్? If this is clear, we'll go into section 80. There's no matter of confusion in this, kada? Yes, madam. Chalo. On section 80 చెప్తోంది నోటీస్ కోసం. Save as otherwise provided in subsection 2, no suit shall be instituted against the government, including the government of state of Jammu and Kashmir, or against a public officer in respect of any act purported to be done by a public officer in his official capacity until the expiration of 2 months next after the notice in writing has been delivered or left at the office. Idiki daka break chestanu. I'll tell you what it is like. Save as otherwise provided in subsection 2. Subsection 2 లో చెప్పినది దాన్ని ఇగ్నోర్ చేయకుండా దానికి అనుగుణంగానే, అంటే సబ్సెక్షన్ 2 లో ఎక్సెప్షన్ చెప్తారనమాట జనరల్ రూల్ కి. తో విత్ రిగార్డ్ టు దట్ జనరల్ ప్రొవిజన్ ఏమిటి అంటే no suit shall be instituted against the government, including the government of Jammu and Kashmir. దో జమ్మూ అండ్ కాశ్మీర్ కి యాక్ట్ వర్తించకపోయినా దాన్ని ఇంటిగ్రల్ పార్ట్ గానే తీసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ కి అగైనెస్ట్ గా సూట్ వేయాలన్నా
లేదంటే ఇతరత్ర ఏ గవర్నమెంట్ మీదైనా సరే సూట్ ఫైల్ చేయాలన్నా, లేకపోతే మనం గవర్నమెంట్ మీద సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు 60 days ప్రయర్ నోటీస్ ఇవ్వాలి అని చెప్తుంది సింపుల్ గా. అంటే మనం నోటీస్ ఇచ్చిన తర్వాత 60 days గవర్నమెంట్ మీద సూట్ ఫైల్ చేయడానికి లేదు. 60 days పీరియడ్ వెయిట్ చేసిన తర్వాత మాత్రమే 61st day గవర్నమెంట్ మీద సూట్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అండ్ I'll read the further section. And in case of suit against central government, except where it relates to railways, అది ఎవరికి అడ్రస్ చేస్తాం? ఇన్ కేస్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 60 days ప్రయర్ నోటీస్ ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ అది ఎవరి మీద సర్వ్ చేస్తాం, ఎట్లా సర్వ్ చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో అనుకోండి, అప్పుడు సెక్రటరీ ఆఫ్ దట్ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ పేరు మీద ఇస్తాం అనమాట. లేదు అది ఇఫ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ రైల్వేస్ అనుకోండి, రైల్వేస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ మేనేజెస్ ద రైల్వేస్, బట్ స్టిల్ అక్కడ సెక్రటరీ అనేవారు ఉండరు, వాళ్ళు జనరల్ మేనేజర్ కి ఇస్తాం అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వేస్, ఈ సెంట్రల్ రైల్వేస్ ఇట్లా ఉంటాయి కదా, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి పర్టికులర్ జనరల్ మేనేజర్ ఉంటారు కదా, వారి మీద అయితే ఆ నోటీస్ సర్వ్ చేస్తాం అనమాట రైల్వేస్ విషయంలో అయితే. లేదు స్టేట్ గవర్నమెంట్ విషయంలో ఎవరికి నోటీస్ ఇవ్వాలి అంటే, ఇన్ ద కేస్ ఆఫ్ సూట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్, అక్కడ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటారు కదా, వారి మీద వారికి నోటీస్ సర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. అండ్ దిస్ అగైన్ డీల్స్ విత్ 2 kinds of things. ఒకటి గవర్నమెంట్ మీద సర్వ్ చేయాలన్నా, లేదన్నా ఏదైనా గవర్నమెంట్ కి సర్వ్ చేస్తూ ఉంటే పబ్లిక్ ఆఫీసర్ మీద సూట్ ఫైల్ చేయాలన్నా సరే ఈ 60 days పీరియడ్ మ్యాండేటరీ. అండ్ అది ఎవరిని అడ్రస్ చేస్తూ ఫైల్ చేయాలి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అండ్ in case of public officer delivered to him or left at his office, stating the cause of action, the name, the description and place of residence of the plaintiff on the relief which he claims, and the plaint shall contain a statement that such notice has been so delivered. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇందాక గవర్నమెంట్స్ కోసం చదువుకున్నాం, గవర్నమెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ మీద సర్వ్ చేయాలంటే ఎట్లా సర్వ్ చేయాలి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీద సర్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరికి సర్వ్ చేయాలి అనేది చదువుకున్నాం కదా. ఇప్పుడు పబ్లిక్ ఆఫీసర్ మీద సర్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎస్ డైరెక్ట్లీ అది అతనికైనా సర్వ్ చేయొచ్చు, పర్సనల్ గా అయినా సర్వ్ చేయొచ్చు, లేదా త్రూ పోస్ట్ అయినా పంపించవచ్చు. అందుకే 2 వర్డ్స్ వాడతారు. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్ డెలివర్ టు హిమ్ ఆర్ లెఫ్ట్ ఎట్ హిస్ ఆఫీస్ అని. రైట్. లెఫ్ట్ ఎట్ హిస్ ఆఫీస్ అంటే పర్సనల్ గా సర్వ్ చేయడం, డెలివర్ టు హిమ్ అంటే డెలివర్డ్ బై ఎనీ పోస్ట్ ఆర్ ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. రైట్. ఇట్లా అనమాట. అందులో ఏం రాయాలి నోటీస్ లో అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ రాయాలట. Stating the cause of action, the name, description and place of residence of the plaintiff. ఎవరైతే సూట్ ఫైల్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు, అడ్రస్ అండ్ అతను క్లెయిమ్ చేస్తున్న రిలీఫ్, ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఎందుకు ఆయన సూట్ ఇన్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నారో పర్టికులర్ పబ్లిక్ ఆఫీసర్ గవర్నమెంట్ కి అగెన్స్ట్ అనేది మెన్షన్ చేయాలన్నమాట నోటీస్ లో అని చెప్తున్నారు. అండ్ ఇట్లా నోటీస్ కనుక ఇచ్చుంటే, నోటీస్ ఇచ్చాము అని చెప్పి వాళ్ళ తర్వాత సూట్ ఫైల్ చేస్తారు కదా ఆఫ్టర్ 60 days, అందులో ప్లెయింట్ లోనైతే మెన్షన్ చేయాలట. సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే 60 days ప్రయర్ నోటీస్ ఈస్ మ్యాండేట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సూట్ అగైన్స్ట్ గవర్నమెంట్. రైట్. ఎందుకు ఈ నోటీస్ మ్యాండేట్ అనేది ఎవరికైనా ఐడియా ఉందా అండి? I'll tell you why this is, because 60 days నోటీస్ మ్యాండేట్ అని ఎందుకనంటే, గవర్నమెంట్ కి చాలా వింగ్స్ ఉంటాయి అండ్ చాలా రకాల ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఎవరెక్కడ తప్పులు చేస్తున్నారో అవన్నీ ఆ పర్టికులర్ గవర్నమెంట్ లేకపోతే ఆ పర్టికులర్ వింగ్ కి తెలిసి ఉండకపోవచ్చు కదా. సో టు గివ్ దమ్ ఎ ప్రయర్ నాలెడ్జ్, లైక్ మీ వింగ్ లో సోన్సో పర్సన్ మూలంగా లేకపోతే సోన్సో వింగ్ మూలంగా ఒక ప్రైవేట్ పర్సన్ కి నష్టం జరిగిందని, నెక్స్ట్ ఏమైనా రికన్సిలియేషన్స్ లేకపోతే లైక్ ఇఫ్ దే కెన్ నెగోషియేట్, లైక్ గవర్నమెంట్ చెక్ చేసుకున్నా అనుకోండి, సో ఆఫీసర్ మూలంగా తప్పు జరిగింది అని, ఫస్ట్ ప్రొవిజన్ ఆఫ్ లా ఇవన్నీ చూస్తారు, లీగల్ ప్రొవిజన్స్ అవన్నీ చూసుకోవడానికి కూడా టైం ఉంటుంది. అంటే ఇస్ దిస్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద ఐ ఆఫ్ లా, ఇస్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అన్నట్టు ఆ చెక్ చేసుకుంటుంది లీగల్ ప్రొవిజన్స్. అండ్ ఇఫ్ ఇట్ ఫైండ్స్ yes the government or the concerned public officer is responsible and the government is responsible on behalf of that public officer because he has done that act ఇన్ పర్సూయన్స్ ఆఫ్ హిస్ పబ్లిక్ డ్యూటీస్, అతను పబ్లిక్ డ్యూటీస్ ని నిర్వహిస్తుండినప్పుడు మాత్రమే అటువంటి నష్టం ఏదైనా సరే ఒక ప్రైవేట్ పర్సన్ కి కలగజేస్తే ఆ ప్రైవేట్ పర్సన్ గవర్నమెంట్ మీద కానీ ఆ పబ్లిక్ ఆఫీసర్ మీద కానీ అతని పబ్లిక్ డ్యూటీస్ కి సంబంధించి మాత్రమే
అతని రైట్ ఏమైతే ఉందో అతను ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ గవర్నమెంట్ కి నోటీస్ ఇచ్చేదానికి పరమావధి ఏమిటంటే టు లెట్ ఇట్ నో లైక్ ఫస్ట్లీ వాట్ మిస్టేక్ అండ్ వాట్ గ్రీవియన్స్ ద పర్టికులర్ పర్సన్ హ్యాస్, and if there are any chances of negotiation, government may come to negotiate. Probably there are chances ఉన్నాయేమో, తో ఆ నెగోసియేషన్ కి సరిపడినంత ఆ పీరియడ్ కూడా ఇస్తుంది. అండ్ దెన్ ఇట్ సేవ్స్ ద టైమ్ ఆఫ్ కోర్ట్స్, అంటే ఫ్యూటైల్ యునో లిటిగేషన్స్ అన్ని కోర్టులో ఫైల్ అవ్వకుండా కోర్ట్ టైం ఒకటి సేవ్ చేస్తుంది, నెగోషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉండుంటాయి. ఈ రీజన్స్ కి 60 days మ్యాండేట్ అయితే మాత్రం గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా సూట్స్ ఫైల్ చేసినప్పుడు ఫాలో అయ్యి తీరాల్సిందని చెప్తున్నారు అనమాట. రైట్, అండ్ ఐల్ రీడ్ ద ఫర్దర్ సెక్షన్ ఫర్ యూ. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, ఇది ఒక కేసులో సుప్రీం కోర్టే చెప్తాను అనమాట. వై 60 days పీరియడ్ ఇస్ మ్యాండేట్ అనేది బిహారీ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులోను సుప్రీం కోర్ట్ ఎన్లైటన్ చేస్తారు వై 60 days పీరియడ్ ఇస్ మ్యాండేట్ అన్నట్టు. రైట్, ఇది 1984 కేసులో అండి. And if you can go through, please go through that. And JCT aspirants ఎవరైనా ఉండుంటే ఈ 60 days పీరియడ్ ని మాత్రం మీరు నోటీస్ చేసుకోవాలి. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు ప్రిలిమ్స్ లో అంటే, when one is supposed to file a suit against a government, what is the mandate period of notice, and is it 60 days, is it 30 days or 2 months అట్లా అడుగుతారనమాట. తో మంత్స్ ని క్యాలిక్యులేట్ చేయకూడదు, 2 months కింద క్యాలిక్యులేట్ చేయకూడదు, ఓన్లీ 60 days పీరియడ్ అనేది గుర్తు పెట్టుకొని అది మాత్రమే ఆన్సర్ చేసి ఉండాలి. వై మంత్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ అంటే, months are not months doesn't have all months in the year, all the 12 months in the year doesn't have equal number of days కదా. సో ఇన్ఈక్వల్ డేస్ ఉంటాయి, ఒక మంత్ కి 30 days ఉంటాయి, ఒక మంత్ కి 28 days ఉంటుంది, ఒక మంత్ కి 31 days ఉంటాయి. సో టు అవాయిడ్ దిస్ కాంట్రవర్సీస్ రిగార్డింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ద పీరియడ్, అటువంటివి ఏమి ఉండకూడదని 60 days అనే కోడ్ అయి మెన్షన్ చేసేసింది. సో we have to take into consideration the 60 days period only, not 2 months అన్నట్టు. రైట్, దిస్ ఇస్ అబౌట్ నోటీస్. అండ్ ఇప్పుడు ప్రొవిజన్ ఏంటో చదువుకున్నాం. సబ్సెక్షన్ 2 లో సబ్సెక్షన్ 2 చెబుతుంది a suit to obtain an urgent or immediate relief against the government, including the government of state of Jammu and Kashmir or any public officer in respect of any act purporting to be done by such public officer in his official capacity may be instituted with the leave of court. ఇక్కడ ఆప్తాను again. ఏం చెప్తున్నారు, ఏదైనా ఇమ్మీడియట్ రిలీఫ్ కనుక గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ టెల్ the citation once again. Citation, yeah, sure. Note చేసుకుంటారా? It's Bihari Chaudhary versus State of Bihar, 1984. 2 SEC 627. Right. So a 60 days period mandate ఎందుకు అనేది ఆ కేసులో సుప్రీం కోర్ట్ డిస్కస్ చేస్తుంది అనమాట. If this is clear, I'll go to subsection 2. Yes, ma'am. చలో, subsection 2 చెబుతోంది a suit to obtain urgent or immediate relief against the government, including the government of the state of Jammu and Kashmir or any public officer in respect of any act purporting to be done by such public officer in his official capacity. ఇక్కడ చాలా పర్టికులర్ గా మెన్షన్ చేశారు చూడండి. ఒక పబ్లిక్ ఆఫీసర్ గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా వాళ్ళని కూడా అది మనకు అర్థమవుతుంది, బట్ ఒక పబ్లిక్ ఆఫీసర్ కి అగెన్స్ట్ గా ఏదైనా సూట్ ఇన్స్టిట్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఆ పబ్లిక్ ఆఫీసర్ చేసిన ఏ పని మూలంగా ఈ ప్రైవేట్ పర్సన్ అగ్రీవ్ అయి ఉన్నారో అది అతను అఫీషియల్ కెపాసిటీలో చేసి ఉండిన పని, అంటే అఫీషియల్ డ్యూటీస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండినప్పుడు ఆ ప్రైవేట్ పర్సన్ కలిగిన నష్టం అయి ఉండాలి తప్పితే అతని పర్సనల్ డ్యూటీస్ పర్సనల్ థింగ్స్ కి రిలేటెడ్ గా అయి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరో వ్యక్తి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నప్పుడు నా డబ్బు నాకు కట్టని గవర్నమెంట్ అడగడానికి ఉండదు కదా, బికాస్ పబ్లిక్ సో కాల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తను ప్రైవేట్ వర్క్స్ రిలేటెడ్ గా అప్పు తీసుకొని ఉన్నారు, అంతేగాని అతను అఫీషియల్ డ్యూటీస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఒక పబ్లిక్ ఆఫీసర్ గా గవర్నమెంట్ కి కావాలని అప్పు తీసుకోలేదు కదా. సో అందుకని ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, పబ్లిక్ ఆఫీసర్ ని ఎప్పుడైనా ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు అది అతను అఫీషియల్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రైవేట్ పర్సన్ యొక్క రైట్ ఇన్ఫ్రింజ్ చేస్తే అప్పుడు మాత్రమే పబ్లిక్ ఆఫీసర్ కి అగెన్స్ట్ గా వెళ్ళగలం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో సబ్సెక్షన్ 2 లో ఇచ్చిన ఎక్సెప్షన్ ఏమిటంటే, ఏదైనా అర్జెన్సీ ఉంది, ఇప్పుడు అర్జెంట్ గా గవర్నమెంట్ ఏదైనా ఇల్లు డెమాలిష్ చేసేస్తుంది, ఏదైనా
ప్రాపర్టీని ఎంక్రోచ్ చేస్తోంది. ఇప్పుడు ఆ 60 days నోటీస్ ఇచ్చి ఆ పీరియడ్ అంతా నెగోషియేట్ చేసుకునే దాకా అవన్నీ ఆగేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో, జరగాల్సిన నష్టం ఎట్లానో జరిగిపోతుంది. ఇటువంటి అర్జెన్సీ ఉండిన కేసెస్ ఏమైనా ఉండినప్పుడు ఏం చేయాలంటే ఆ 60 days పీరియడ్ ఆఫ్ నోటీస్ మ్యాండేటరీ ఏమైతే ఉండిందో దానికి ఎక్సెప్షన్ వెసులుబాటు ఇస్తారనమాట. అంటే ఇవ్వక్కర్లేదు అప్పుడు. అలాంటి సెకంస్టాన్సెస్‌లోనూ నోటీస్ ఇవ్వకుండానే డైరెక్ట్‌గా గవర్నమెంట్ మీద సూట్ ఇన్స్టిట్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్‌కి అగైన్స్ట్‌గా ఇంజంక్షన్ తీసుకోవాలనుకోండి, స్టే తీసుకోవాలనుకోండి. యెస్, మీరు ఆ 60 days పీరియడ్ మ్యాండేట్ కాదు. దాన్ని ఎగ్జెంప్ట్ చేస్తూ ఇలాంటి అర్జెన్సీ ఉండిన కేసెస్‌లో ఏమైతే ఉండినాయో అటువంటి వాటిల్లో అయితే మీరు సూట్ ఫైల్ చేసుకోవచ్చు వితౌట్ గివింగ్ నోటీస్ అని చెప్పి సబ్‌సెక్షన్ 2 చెబుతుందనమాట. A suit to obtain an urgent or immediate relief against the government. Government again, it's government of Jammu and Kashmir. Jammu and Kashmir కి against గా కూడా సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు అదేనా అర్జెంట్ రిలీఫ్ సీక్ చేస్తూ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు 60 days పీరియడ్ ని 60 days నోటీస్ ని వెయిట్ చేస్తారనమాట. ఓకే. Against any government, including the government of state of Jammu and Kashmir or any public officer in respect of any act purporting to be done by public officer in his official capacity may be instituted with the leave of the court. But prior to filing of the suit, you have to take the permission of a court showing the urgency of filing the suit without giving notice. అంటే నోటీస్ ఇచ్చేంత టైం లేదు, అర్జెంట్ గా సూట్ ఫైల్ చేయాల్సి వస్తుంది, ఆ సూట్ ని యాక్సెప్ట్ చేయమని చెప్పి ముందు కోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నమాట. రైట్. విత్ ద లీవ్ ఆఫ్ ది కోర్ట్ సూట్ ఫైల్ చేస్తాం. విత్ ద లీవ్ అంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్, విత్ ద లీవ్ ఆఫ్ ది కోర్ట్ వితౌట్ సర్వింగ్ ఎనీ నోటీస్ యాజ్ రిక్వైర్డ్ ఇన్ సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1 లో చెప్పినట్టు నోటీస్ ఇవ్వకుండానే సూట్ ఫైల్ చేయవచ్చు. బట్ ద కోర్ట్ షల్ నాట్ గ్రాంట్ రిలీఫ్ ఇన్ ద సూట్ వెదర్ ఇంట్రిమ్ ఆర్ అదర్వైజ్. అది ఏ రిలీఫ్ అయినా కానివ్వండి, అది ఇంట్రిమ్ రిలీఫ్ అయినా కానివ్వండి, ఇతరత్ర ఏ రిలీఫ్ అయినా కానివ్వండి, మీరు సూట్ ఫైల్ చేసినంత మాత్రాన, ఇన్స్టిట్యూట్ చేసినంత మాత్రాన ఇమ్మీడియట్ గా కోర్ట్ అయితే రిలీఫ్ మీకు ఇచ్చేసేది. అది ఇంట్రిమ్ రిలీఫ్ అయినా ఇంకొక రిలీఫ్ అయినా సరే ఇమ్మీడియట్ గా ఇవ్వదు. అది ఎప్పుడు రిలీఫ్ ఇస్తుందంటే ఓన్లీ ఆఫ్టర్ హియరింగ్ ద అదర్ పార్టీ. ఆ గవర్నమెంట్ గానీ కన్సర్న్ పబ్లిక్ ఆఫీసర్ ఎవరైతే ఉండినారో వారిని వినిన తర్వాత మాత్రమే మీకు ఏదైనా ఒక ప్రైవేట్ పర్సన్ కి రిలీఫ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇస్తుంది అనమాట. రైట్. సో డైరెక్ట్ గా స్ట్రైట్ అవే సూట్ ఫైల్ చేయగానే అడిగిన రిలీఫ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్రిమ్ ఇంజంక్షన్స్ ఫైల్ చేస్తాం కదా, ఇప్పుడు పెండింగ్ మెయిన్ ఇంజంక్షన్ నాకు టెంపరరీ ఇంజంక్షన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి అడిగితే అప్పుడు కోర్ట్స్ ఇస్తాయి కదా. సో అటువంటివి ఇలాంటి గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా సూట్ ఫైల్ చేసినప్పుడు ఎస్ మీకు నోటీస్ పీరియడ్ వెయిట్ చేశాను, మీరు అర్జెన్సీ ఉందన్నారు కాబట్టి, బట్ మీరు వెంటనే నేను రిలీఫ్ ఇచ్చేస్తానా అంటే నేను ముందు అవతల పార్టీని కూడా వినిన తర్వాత మాత్రమే రిలీఫ్ ఇవ్వాలి అని అనుకుంటే జస్ట్ అండ్ రీజనబుల్ అని అనుకుంటే మాత్రమే నేను అవతల పార్టీ వినిన తర్వాత మాత్రమే నేను రిలీఫ్ ఇస్తాను అని చెప్తాను అనమాట. రైట్. సో ఏం చెప్పింది అగైన్ ఐల్ రీడ్ దిస్ ఫర్ యూ. With the leave to court without serving any notice as required by subsection 1, but the court shall the court shall not grant relief in the suit whether interim or otherwise except after giving to the government or the public officer as the case may be. The public officer అయితే public officer విషయంలో, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ విషయంలో ఆ రిలీఫ్ అయితే ఇమీడియట్ గా ఇచ్చేది. అది whether it is interim relief or otherwise except after giving the government or the public officer as the case may be a reasonable opportunity of showing cause in respect of the relief prayed in the suit. ఈ పర్టికులర్ ప్రైవేట్ పర్సన్ ఇట్లా రిలీఫ్ అడుగుతున్నారు, వాట్ డూ యూ సే? ఆ ప్రైవేట్ పర్సన్ కి ఆ రిలీఫ్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి కన్సర్న్ గవర్నమెంట్ ని కానీ కన్సర్న్ పబ్లిక్ ఆఫీసర్ ని కానీ అడుగుతుంది అనమాట పర్టికులర్ కోర్ట్. వారిని వినిన తర్వాత మాత్రమే రిలీఫ్ ఇవ్వాలా వద్దా అనేది కోర్ట్ డిసైడ్ చేసుకుంటుంది. ప్రొవైడెడ్ దట్ the court shall, if it is satisfied after hearing the parties, ఇప్పుడు ఇద్దరిని వింటుంది కదా, అప్పుడు that no urgent or immediate relief need be granted in the suit, return the plaintiff for presentation to it after complying with the requirements of subsection 1. సరే, ఇద్దరు పార్టీస్ ని వినిన తర్వాత, గవర్నమెంట్ ని కూడా వినిన తర్వాత, లేదంటే పబ్లిక్ ఆఫీసర్ ని వినిన తర్వాత కోర్ట్ కనిపిస్తుంది అంత అర్జెంట్ గా రిలీఫ్ ఇవ్వాల్సినంత నెసెసిటీ ఏం లేదు ఆ పర్టికులర్ సూట్ లో అని చెప్పి భావించినప్పుడు కోర్టు ఆ ప్లేన్ అయితే తిరిగి ఇచ్చేస్తుందంట. మీరు పద్ధతి ప్రకారం ఆ నోటీస్ ఏమైతే ఉన్నదో సర్వ్ చేసి ఆ 60 days పీరియడ్ అయిన తర్వాతనే మీరు సూట్ ఫైల్ చేయండి అని చెప్పి అది రిటర్న్ ఇచ్చేస్తుందంట ప్లేన్ పర్టికులర్ కోర్ట్. ఎప్పుడు
ఆ సూట్ లోను అటువంటి అర్జెన్సీ ఏమీ లేదు అని చెప్పి ఆ కోర్టు ఇద్దరు పార్టీస్ ని వినిన తర్వాత ఒక కన్క్లూజన్ కి వస్తే ఆ ప్లేన్ ని రిటర్న్ ఇచ్చేస్తుంది. అంటే మళ్ళీ 60 days నోటీస్ ఇచ్చిన దాకా నోటీస్ ఇచ్చి 60 days వెయిట్ చేసి తర్వాత ప్రెజెంట్ చేయండి ఆ ప్లేంట్ ని. ఆ లీగల్ మ్యాండేట్ ఏమైతే ఉందో దాని అయితే మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే అని చెప్తాను. మనం స్టార్టింగ్ సబ్సెక్షన్ 1 లోనే చెప్పుకున్నాం కదా. No suit shall be instituted against the government, including the government of Jammu and Kashmir, or against a public officer in respect of any act purported to be done by the government or by the public servant in their official capacity. అసలు సూట్ ఇన్స్టిట్యూట్ చేయడానికి కోర్టు ఒప్పుకోదు. ఇన్ కేస్ కోర్ట్ నోటీస్ చేసుకోలేదు అనుకోండి, సూట్ ఇన్స్టిట్యూట్ చేసేసారు, 60 days నోటీస్ ఫాలో అవ్వలేదు, కోర్ట్ సూట్ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత అండ్ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అది తెలుసుకునింది అనుకో, దిస్ ఇస్ సూట్ అగైనెస్ట్ గవర్నమెంట్, అది మ్యాండేట్ ప్రొవిజన్ ఫాలో అవ్వలేదని, అప్పుడు ఆ సూట్ ని డిస్మిస్ చేసే రైట్ కూడా కోర్టుకు ఉంటుంది అనమాట. రైట్, let the government can ask to dismiss the suit, like, because the mandate provision is not followed. Okay, this is about section 80 and subsection 3 good ఉంటుంది ఇందులో. We'll see. No suit instituted against the government or against a public officer in respect of any act purporting to be done by such public officer in his official capacity shall be dismissed merely by reason of any error or defect in the notice referred to in subsection 1. Subsection 1 లో నోటీస్ ఫార్మాట్ ఇట్లా ఉండాలి, ఇవన్నీ రాయాలి, అవన్నీ చెప్పారు కదా. సో అందులో ఏమైనా ఇర్రెగ్యులారిటీ ఉంది, ఏదైనా మెన్షన్ చేయాల్సింది మెన్షన్ చేయలేదు అనుకోండి, చిన్న చిన్న ఎర్రర్స్ ఉండినంత మాత్రాన నోటీస్ లోను సూట్ మళ్ళీ డిస్మిస్ చేయరు అని చెబుతోంది అనమాట ఈ సబ్సెక్షన్ 3. ప్రొవైడెడ్, మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ ఏం చెప్తారంటే, ప్లేంటిఫ్ తన పూర్తి అడ్రస్, తన డీటెయిల్స్, రెసిడెన్స్ అంతా ఫుల్ గా ఇచ్చుంటే అప్పుడు కూడా సూట్ డిస్మిస్ చేయరు. అండ్ కాజ్ ఆఫ్ యాక్షన్ కూడా పర్ఫెక్ట్ గా మెన్షన్ చేసి ఉంటే సో కాల్డ్ సూట్ లోను నోటీస్ లోను, అప్పుడు ఆ నోటీస్ లో చిన్న చిన్న టెక్నికల్ ఇర్రెగ్యులారిటీస్, టెక్నికల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటుంటే ఆ చిన్న రీజన్స్ కి సూట్ ని డిస్మిస్ చేసేది అనమాట. బికాస్ ఈ నోటీస్ లో ఈ ఫాల్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్ నోటీస్ కాదు అని డిస్మిస్ చేసేది అనమాట ఆ సూట్ ని. ఈ సబ్సెక్షన్ 3 క్లియర్? Yes, madam. Again, Yes, I'll ma'am. read the section for you for the full clarity. Like subsection 3 చెబుతుంది, no suit instituted against a government or against a public officer in respect of any act purporting to be done అంటే assumed to be done in their public capacity అనమాట. Purported to be done by such public officer in his official capacity shall be dismissed. No suit shall be dismissed అంటోంది. ఎందుకు డిస్మిస్ చేయకూడదు? merely by reason of any error or defect in the notice referred to in subsection 1. సబ్సెక్షన్ 1 లో చెప్పిన విధంగా ఉండాల్సిన ఫార్మాట్ లోను, లేకపోతే ఉండాల్సిన కంటెంట్స్ ఏమైతే ఉండినాయో వాటికి సంబంధించిన ఏమైనా చిన్న డిఫెక్ట్స్ కానీ, ఇర్రెగ్యులారిటీస్ కానీ, ఎర్రర్ కానీ ఏదైనా ఉన్నంత మాత్రాన ఆ సూట్ నైతే డిస్మిస్ చేయడానికి లేదు. ఎప్పుడు ఇఫ్ సచ్ నోటీస్ కంటైన్స్ ఈ ఫాలోయింగ్ థింగ్స్ అనమాట. ఏముంటే ఆ నోటీస్ లోను, ద నేమ్, ద డిస్క్రిప్షన్ అండ్ ద రెసిడెన్స్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ has been so given so as to enable the appropriate authority or the public officer to identify the person serving the notice, and such notice has been delivered or left at the office of the appropriate authority specified in subsection 1. ఏం చెబుతుందండి, ఆ నోటీస్ లోను నేమ్, డిస్క్రిప్షన్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ రాస్తాం కదా. ప్లెయింటిఫ్ పేరు, అతని ఏజ్, అతని కాస్ట్, రిలీజియన్, ఆక్యుపేషన్ ఇవన్నీ రాస్తాం కదా, అలాంగ్ విత్ హిస్ అడ్రస్. ఇవన్నీ కనుక నోటీస్ లో మెన్షన్ చేస్తుంటే చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉందనుకో, ద గవర్నమెంట్ కెన్ కమ్యూనికేట్ టు దట్ పర్సన్ కదా. ఆ పర్సన్ ఎవరో గవర్నమెంట్ కో లేకపోతే కన్సర్న్ అథారిటీకో తెలిసినప్పుడు ఆ ఎర్రర్ ఆర్ ఇర్రెగ్యులారిటీకి సంబంధించి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవచ్చు కదా. సో అందుకని ఆ చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ బేస్ చేసుకొని, చిన్న ఎర్రరో డిఫెక్టో బేస్ చేసుకొని సూట్ డిస్మిస్ చేయకూడదు. రెండవది, అదే నోటీస్ లో ద కాజ్ ఆఫ్ యాక్షన్ అండ్ ద రిలీఫ్ క్లెయిమ్ బై ద ప్లెయింటిఫ్ హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్లీ ఇండికేటెడ్. రైట్, ఆ నోటీస్ లోను ఆ సూట్ లోను కాజ్ ఆఫ్ యాక్షన్ మెన్షన్ చేసి ఉంటారు. అండ్ రిలీఫ్ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అది కూడా క్లియర్ గా ఉండినప్పుడు నోటీస్ లో ఏదైనా చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఆ సూట్ ని డిస్మిస్ చేయడానికి లేదు. ఓకేనా అండి? ఇస్ ఇస్ క్లియర్? Yes, madam. Yes, madam. చలో, సో నోటీస్ కి సంబంధించి నేను అంత ప్రొవిజన్స్ నాకున్న నాలెడ్జ్ లో ఉన్న అంతా నేను చెప్పానండి. నా ఆ లాస్ట్ ఇయర్ క్వశ్చన్, లైక్ రిట్ పిటిషన్ కనుక గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు 60 days
నోటీస్ పీరియడ్ ఏమైతే ఉందో అది మ్యాండేటా కాదా? See, we file writ petitions when our fundamental rights are infringed, like fundamental right infringe అయితే 32కి వెళ్తాం. any of a right or fundamental right infringe అయితే హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అంటే ఆర్టికల్ 326 అండ్ ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కదా. సో ఇప్పుడు వాటిని ఇన్వోక్ చేస్తూ మనం గవర్నమెంట్కో పబ్లిక్ ఆఫీసర్కి అగెనిస్ట్ గానో ఒక రిట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఈ 60 days మ్యాండేట్ అవసరమా కాదా ఫాలో అవ్వడం? కాదు, అవసరం లేదు మేడం. వై అవసరం లేదు మేడం. వై? ఫండమెంటల్ రైట్ కాబట్టి. ఏదైనా Any urgency other ఉంటేనే reason? మేడం అర్జెన్సీ ఉంటేనే రిపిటిషన్ ఫైల్ చేస్తాం. ఓకే, అది కాక ఇంకా ఏదైనా రీజన్ ఉందా అండి? థింక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ కదా మేడం, ఫండమెంటల్ రైట్స్ సంబంధించి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హూ సెడ్ సార్? వాళ్ళకి తెలియక్కర్లేదా వాళ్ళ మీద మనం ఏం ఫైల్ చేస్తున్నాము? ఇఫ్ ద లా ప్రొవైడ్స్ మనం ఇస్తాం. అది లీగల్ నోటీస్లో ఏదైనా ప్రొవిజన్ ఆఫ్ లా నోటీస్ ఇచ్చే మీరు ఏదైనా యాక్షన్ ఇనిషియేట్ చేయాలి అనుకునేటప్పుడు అది ఎవరికి అగెనిస్ట్ అయినా అది రిట్ అయినా సూట్ అయినా ఇంకోటైనా మనం అది ఇచ్చి తీరాల్సిందే. సో ఇక్కడ ప్రొవిజన్ ఏం చెప్పింది మీన్స్ ఐల్ టేక్ యూ బ్యాక్ టు సెక్షన్ 80 సేవ్ as otherwise provided in subsection 2 no suit shall be instituted అనింది. నో రిట్ ఆర్ ఎనీ అదర్ ప్రొసీడింగ్ అని మెన్షన్ చేసిందా? లేదు Yes, మేడం. కదా. సో ఈ ప్రొవిజన్ ఓన్లీ సూట్స్ కి వర్తిస్తుంది. సూట్ ఆర్ ఎనీ అదర్ ప్రొసీడింగ్ అన్నారు అనుకో, ఎనీ అదర్ ప్రొసీడింగ్ లో ఏమైనా వచ్చేస్తాయండి. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ రావచ్చు, లేదంటే ఈ రిట్స్ రావచ్చు, ఇంకేదైనా అప్లికేషన్స్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. సూట్ కాక ఇతరత్ర మనం ఎన్ని విధాలుగా ఎన్ని ఆస్పెక్ట్స్ లో మనము సివిల్ కోర్ట్ తలుపు తట్టచ్చు, అవన్నీ వచ్చేస్తాయి అందులోకి. బట్ ఇక్కడ పర్టికులర్ గా సూట్ అని అన్నారు కాబట్టి సూట్ కి మాత్రమే ఈ ప్రొవిజన్ వర్తిస్తుంది. ఓకే, Yes, ma'am. సో Okay, ఇస్ ఇట్ thank you. క్లియర్? ఈ సెక్షన్ 80 క్లియర్? Yes, ma'am. Yes, madam. Every word of it? Yes, ma'am. Chalo, we'll go into section 81 now. 81 ఏం చెబుతుంది? ఎగ్జామ్షన్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ పర్సనల్ అపియరెన్స్. పర్సనల్ అపియరెన్స్ దగ్గర నుంచి అంటే కోర్టులో పర్సనల్ అపియరెన్స్ ఎవరికి ఇస్తాం? ఆబ్వియస్ గా కోర్టుకి ఇస్తాం. కోర్టు పిలిచినప్పుడు సమన్స్ ఇచ్చి కోర్టు ముందు పర్సనల్ గా అపియర్ అవ్వాలంటే ఆ వ్యక్తే వెళ్ళి అపియర్ అవ్వాలి. ఆ వ్యక్తి బదులు అడ్వకేట్ లీగల్ రిప్రజెంటేటివ్ లో ఇలాంటి వాళ్ళకి అది పర్సనల్ అపియరెన్స్ అంటే వారినే రమ్మని పిలిచినప్పుడు ఆ పర్టికులర్ పర్సనే కోర్టు ముందుకి వెళ్లాల్సిందే అనమాట. అరెస్ట్ యూ ఆల్ నో వాట్ అరెస్ట్ ఈస్ లైక్ కదా. ఇప్పుడు ఈ అరెస్ట్ నుంచి ఈ పర్సనల్ అపియరెన్స్ నుంచి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తున్న సెక్షన్ ఇది. ఏం దేనికి సంబంధించిన ఎగ్జామ్షన్ చదువుదాం మనం. ఇన్ ఎ సూట్ ఇన్స్టిట్యూటెడ్ అగైన్స్ట్ ఎ పబ్లిక్ ఆఫీసర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ యాక్ట్ పర్పోర్టింగ్ టు బి డన్ బై హిమ్ ఇన్ హిస్ ఆఫీషియల్ కెపాసిటీ the defendant shall not be liable to arrest nor his property to attachment otherwise than an execution of a decree. Firstly ఏం చెబుతుందంటే ఒక సూట్ ఒక పబ్లిక్ ఆఫీసర్ కి అగైనెస్ట్ గా ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు దానికి సంబంధించి అతను చేసిన అఫీషియల్ డ్యూటీస్ మూలంగా ఏదైనా ప్రైవేట్ పర్సన్ యొక్క రైట్ ఇన్ఫ్రింజ్ అయింది అని భావించినప్పుడు ఆ పబ్లిక్ ఆఫీసర్ కి అగైనెస్ట్ గా సూట్ ఫైల్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ డిఫెండెంట్ ఎవరవుతారు? ఆబ్వియస్లీ Public officer, state. పబ్లిక్ ఆఫీసర్ Yes, ఇక్కడ public officer. పబ్లిక్ ఆఫీసర్ కోసమే. అంటే స్టేట్ అంటే స్టేట్ ని రిప్రజెంట్ చేస్తే మళ్ళీ ఎవరుంటారండి గవర్నమెంట్ లో? ఈ పబ్లిక్ ఆఫీసర్సే కదా ఉంటారు. Yes, సో ma'am. వారికి అగైనెస్ట్ గా సూట్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు రైట్ ఏం చెప్తున్నారు? ద డిఫెండెంట్ షల్ నాట్ బి లయబుల్ టు అరెస్ట్ నాట్ హిస్ ప్రాపర్టీ టు అటాచ్మెంట్ అదర్వైజ్ దాని ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి కాకుండా అంటే ఎక్సెప్షన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ జనరల్ గా ఏం చెప్తున్నారంటే ద డిఫెండెంట్ షల్ నాట్ బి లయబుల్ టు అరెస్ట్ అండ్ అతని ప్రాపర్టీస్ కూడా పర్సనల్ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడానికి లేదు అతని ఆ సూట్ లో అని చెప్తున్నారు. ఇక్కడ డిఫెండెంట్ ఆబ్వియస్లీ పబ్లిక్ ఆఫీసర్ అవుతారు బికాస్ plaintiff is always a private person and the defendant is always a government or the government related public officer because that private person is filing a suit against government కాబట్టి లేదంటే పబ్లిక్ ఆఫీసర్ కి అగైనెస్ట్ గా కాబట్టి ఫైల్ చేస్తున్న వ్యక్తి ప్లెయింటిఫ్ అవుతారు. ఎవరికి అగైనెస్ట్ గా ఫైల్ చేస్తున్నారు వారు డిఫెండెంట్ అవుతారు. కాబట్టి ఇక్కడ డిఫెండెంట్ ఆబ్వియస్ గా పబ్లిక్ ఆఫీసరే అవుతారు. తో ఏం చెబుతోందంటే పబ్లిక్ ఆఫీసర్ కి అగైనెస్ట్ గా ఏదైనా సూట్ ఫైల్ అయి ఉండినప్పుడు
అందులోనూ అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు అండ్ అతని ప్రాపర్టీస్ ని అటాచ్ కూడా చేయడానికి లేదట. అండ్ బిలో చెప్తుంది క్లాస్ బిలో where the court is satisfied that the defendant cannot absent himself from his duty without detriment to the public service, it shall exempt him from appearing in person. ఏం చెబుతుంది క్లాస్ బి? ఇన్ కేస్ డిఫెండెంట్ అబ్సెంట్ హిమ్సెల్ఫ్ అంటే కోర్టు సమన్స్ ఇచ్చింది ఆయన్ని కోర్టు ముందుకి రమ్మని, కానీ ఆయన కోర్టుకి అటెండ్ అవ్వాలి అంటే అతని పబ్లిక్ డ్యూటీ ఏమైతే ఉండిందో అది బంక్ కొట్టి కదా కోర్టుకి వెళ్ళాలి. సో హీ కెనాట్ మేనేజ్ బోత్ ద థింగ్స్ సైమల్టేనియస్లీ కదా. అతను ఆఫీస్లో ఉండి కోర్టుకి కూడా వెళ్ళలేదు కదా. సో ఆ రోజు కోర్టుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అతను చేయాల్సిన డ్యూటీస్ ఏమైతే ఉండినాయో అవి పెండింగ్ ఉండిపోతాయి కదా. సో అవి మళ్ళీ పబ్లిక్ కి దే మే కాజ్ లాస్ టు పబ్లిక్. ఏదైనా ఒక ప్రైవేట్ పర్సన్ పబ్లిక్ ఎవరికైనా సరే ఆ వ్యక్తి నుంచి ఆ పబ్లిక్ ఆఫీసర్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ అర్జెంట్ గా తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది ఆ రోజునే. బట్ ఇఫ్ ఈస్ ఆన్ లీవ్ లైక్ ఆ వర్క్ పెండింగ్ పడిపోతుంది కదా, అది ఇట్ మే కాజ్ లాస్ టు పబ్లిక్. డెట్రిమెంట్ అంటే లాస్ అండి. ఇట్ మే కాజ్ లాస్ టు పబ్లిక్. సో ఇట్లా జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ ఆఫీసర్ అంటే పబ్లిక్ అట్లా లాస్ కలిగించి మాత్రమే కోర్టుకి అటెండ్ అవ్వగలుగుతారు అని భావించినప్పుడు పర్సనల్ అపియరెన్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇస్తుంది. కోర్టుకి చెప్పుకోవచ్చు అనమాట. సో ఐ కెనాట్ కమ్ టు కోర్ట్ బికాస్ ఐ హావ్ సో ఆన్ డ్యూటీస్ టు పెర్ఫార్మ్ ఆన్ దిస్ డే అని చెప్పి పర్సనల్ అపియరెన్స్ నుంచి ఎగ్జామ్షన్ అడగొచ్చు అనమాట పబ్లిక్ ఆఫీసర్. అది చెబుతోంది. Where the court is satisfied that the defendant cannot absent himself from his duty without detriment to public service, it shall exempt him from appearing in person. అప్పుడు కోర్టు ఎగ్జామ్షన్ ఇస్తుంది అనమాట అతనికి. సర్లేండి మీరు పర్సనల్ గా రానవసరం లేదు బికాస్ మీ ఆఫీస్ లో మీ అబ్సెన్స్ మూలంగా పబ్లిక్ కి లాస్ కలుగుతుంది కాబట్టి మీరు రానక్కర్లేదులేండి అని చెబుతుంది అనమాట. ఆ పర్టికులర్ ఆఫీసర్ రానక్కర్లేదు, అతని బదులు ఎవరినైనా పంపించచ్చేమో ఆ కన్సర్న్డ్ ప్రొసీడింగ్ కి సంబంధించి. అట్లా దిస్ ఇస్ అబౌట్ 81. సో ఏ పబ్లిక్ ఆఫీసర్ ని అరెస్ట్ చేయడానికి లేదు. సూట్ గవర్నమెంట్స్ కి అగెనిస్ట్ గా ఫైల్ అయినప్పుడు అండ్ దెన్ అతని పర్సనల్ అపియరెన్స్ కోర్టులో అతని పర్సనల్ అపియరెన్స్ అవసరం అనుకుంటున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ లాస్ టు ద పబ్లిక్ కోర్టు ఎగ్జామ్షన్ ఇస్తుంది ఆ పబ్లిక్ అపియరెన్స్ నుంచి అని చెబుతుంది 81. ఇస్ దిస్ క్లియర్? ఎస్ మ్యామ్. Yes, ma'am. చాలా విల్ గో టు 82. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ కోసం చెబుతోంది. పైన ఎగ్జామ్షన్ ఇచ్చింది కదా, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ అని చెప్పింది కదా. అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో మాత్రం ఈ ఎక్సెప్షన్స్ వర్తించవు, మామూలు ప్రొసీడింగ్స్ లో అయితే వర్తిస్తాయి, ఇంక ఇతర ప్రొసీడింగ్స్ లో అని చెప్పింది కదా. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలో ఏంటి ప్రొవిజన్ చూద్దాం. వేర్ ఇన్ ఎ సూట్ బై ఆర్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ బై ఆర్ అగైన్స్ట్ ఎ పబ్లిక్ ఆఫీసర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ యాక్ట్ పర్పోర్టెడ్ టు బి డన్ బై హిమ్. బై ఆర్ అగైన్స్ట్ అంటే గవర్నమెంట్ ఒక ప్రైవేట్ పర్సన్ మీదైనా వేయచ్చు, ఒక ప్రైవేట్ పర్సన్ గవర్నమెంట్ మీదైనా వేయచ్చు. అది బై ఆర్ అగైన్స్ట్ అంటే. బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వేస్తుంది, అగైన్స్ట్ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ పర్సన్ గవర్నమెంట్ మీద వేస్తారు. ఇది లాంగ్వేజ్ మీనింగ్ అనమాట. వేర్ ఇన్ ఎ సూట్ బై ఆర్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆర్ బై ఆర్ అగైన్స్ట్ ఎ పబ్లిక్ ఆఫీసర్. సేమ్ ఇస్ కేసు పబ్లిక్ ఆఫీసర్. పబ్లిక్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ పర్సన్ మీదైనా వేయచ్చు, లేదంటే ఒక ప్రైవేట్ పర్సన్ పబ్లిక్ ఆఫీసర్ మీదనే వేయచ్చు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ యాక్ట్ పర్పోర్టింగ్ టు బి డన్ బై హిమ్ ఇన్ హిస్ ఆఫీషియల్ కెపాసిటీ. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అతను ఆఫీషియల్ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తుండగానే గవర్నమెంట్ తరపున అతను ఏదైనా వ్యక్తి ఒక ప్రైవేట్ రైట్ ఇన్ఫ్రింజ్ చేస్తే అప్పుడు వారికి అగెనిస్ట్ గా, లేదంటే ఒక ప్రైవేట్ పర్సన్ గవర్నమెంట్ కి ఏమైనా లాస్ కలగజేస్తున్నప్పుడు వారి మీద ఈ పబ్లిక్ ఆఫీసర్ సో కాల్ గవర్నమెంట్ ఏదైనా సూట్ ఇన్స్టిట్యూట్ చేయాల్సి చేసినప్పుడు అండ్ ఏ డిగ్రీ ఇస్ పాస్డ్ అగైన్స్ట్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎ స్టేట్ యాజ్ ఎ కేస్ మేబీ. ఇప్పుడు అట్లా సూట్ ఫైల్ అయింది అండ్ డిగ్రీ ప్లేంటిఫ్ ఆ ప్రైవేట్ పర్సన్ కి ఫేవరబుల్ గా వచ్చింది అండ్ సో కాల్డ్ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా వచ్చింది. మేడ్ బి సెంట్రల్ గవర్నమెంట్, మేడ్ బి ఎనీ స్టేట్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా వచ్చింది అనమాట ఆ డిగ్రీ. వచ్చినప్పుడు లేదా పబ్లిక్ ఆఫీసర్ కి అగైన్స్ట్ గా వచ్చింది అనుకోండి, సచ్ డిగ్రీ షల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఎక్సెప్ట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2. కింద సబ్సెక్షన్ 2 లోను ఎగ్జిక్యూషన్ కి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ చెప్తాను, వాటికి అనుగుణంగానే ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు జనరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏవైతే ఉండినాయో అవి వర్తించవు అన్నట్టు అనమాట. ఏమిటి స్పెషల్ ప్రొవిజన్స్ విల్ సీ. సబ్సెక్షన్ 2 says execution shall not be issued on any such decree
unless it remains unsatisfied for a period of 3 months computed from the date of such decree. డిగ్రీ ఇచ్చిన 3 నెలలలోపు ఆ గవర్నమెంట్కి అగెన్స్ట్ కదా డిగ్రీ పాస్ అయింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కనుక ఏం చర్యలు తీసుకోకుండా ఆ డిగ్రీకి అబాయిడ్ అవ్వకుండా ఉండుంటే మాత్రమే 3 మంత్స్ తర్వాత మాత్రమే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేయాలి ఆ గవర్నమెంట్ పబ్లిక్ ఆఫీసర్కి అగెన్స్ట్ గా. ఇది ఫస్ట్ రూల్, థంబ్ రూల్ అన్నట్టు. And subsection 3 says the provisions, this is the only rule. Execution కి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే డిగ్రీ పాస్ అయిన 3 months లోపు అసోకాల్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ ఆఫీసర్ కానీ ఆ డిగ్రీని ఒబే చేస్తూ అందులో ఇచ్చిన ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వకుండా ఉండుంటే కనుక డిగ్రీని ఆనర్ చేయకపోతే అప్పుడు మాత్రమే 3 months దాటిన 3 months దాకా వెయిట్ చేసి అప్పుడు డిగ్రీ హోల్డర్ ఆ గవర్నమెంట్కి అగెన్స్ట్ గా ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. Right. And then subsection 3 చెప్తుంది the provisions of subsections 1 and 2 shall apply in relation to an order or award as they apply in relation to a decree if the order or award is passed or made against the Union of India or the state or a public officer in respect of any such act as aforesaid, whether by a court or by any other authority. And see, అది ఎప్పుడు ఈ రూల్ వర్తిస్తుంది. ఏ రూల్ అండి? 3 months దాకా వెయిట్ చేయాలి ఎగ్జిక్యూషన్ కి వెళ్ళినప్పుడు అనే రూల్ అన్నమాట. ఎప్పుడు వర్తిస్తుంది అంటే అది ఎవరికి అగెన్స్ట్ గా పాస్ అయినప్పుడు చెబుతుంది అనమాట. ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ 2 షల్ అప్లై ఇన్ రిలేషన్ టు అన్ ఆర్డర్. దేనికి వర్తిస్తుందండి? ఆర్డర్ కి ఆర్ అవార్డ్ కి గానీ యాజ్ దే అప్లై ఇన్ రిలేషన్ టు ఎ డిగ్రీ ఇఫ్ ద ఆర్డర్ ఆర్ అవార్డ్ ఈస్ పాస్డ్ ఆర్ మేడ్. అంటే ఆర్డర్ ఈస్ పాస్డ్, award is made anamata, right? Sorry, antane. So is passed or made against a Union of India or a state or a public officer in respect of such act as aforesaid, whether by the court or by any other authority, and is capable of being executed under provisions of this code or of any other law for the time being in force as if it were a decree. Right. అంటే ఇది ఏం చెప్తుందంటే పైన డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. డిగ్రీకే కాదు, ఇది ఏదైనా కోర్ట్ పాస్ చేసిన ఆర్డర్ ఆర్ ఏదైనా ట్రిబ్యునల్లో కోర్టు మళ్ళీ అవార్డు పాస్ చేస్తే దానికి కూడా ఇదే ప్రొవిజన్స్ వర్తిస్తుంది. అంటే ఏదైనా కోర్టు గవర్నమెంట్కి అగెన్స్ట్ గా ఆర్డర్ కానీ అవార్డు కానీ పాస్ చేస్తే డిగ్రీ కాదండి, అది ఆర్డర్ కానీ అవార్డు కానీ పాస్ చేస్తే మళ్ళీ సేమ్ రూలే వర్తిస్తుంది. అంటే ఆ ఆర్డర్ కానీ అవార్డు కానీ ఆ పర్టికులర్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ ఆఫీసర్ కానీ అబాయిడ్ ఉండి లేకపోతే దాన్ని అమలు పరచకపోతే అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేయడానికి 3 months వెయిట్ చేయండి అని చెబుతోంది. అంతనే. రైట్? ఇస్ దిస్ క్లియర్? Yes, madam. చలో, ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సూట్స్ బై ఆర్ అగెన్స్ట్ గవర్నమెంట్. గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా సూట్ ఫైల్ చేయాలన్నా, గవర్నమెంట్ మన మీద సూట్ ఫైల్ చేయాలన్నా ఇవి ప్రొవిజన్స్. రెగ్యులర్ గా పిలుస్తున్నట్టు ప్లేంటిఫ్ డిఫెండెంట్ అని ఇప్పుడు పర్టికులర్ ఆఫీసర్ పేరు మీద వేసేసి వాడిని పిలవడానికి లేదు, ఇట్లా రిప్రజెంట్ చేయాలని చెబుతుంది. మ్యాండేట్ గా నోటీస్ ఇవ్వాలని చెబుతుంది. అండ్ నోటీస్ ఎప్పుడు ఎగ్జామ్ చేయొచ్చో చెబుతుంది. ఆ నోటీస్ లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నంత మాత్రం సూట్ డిస్మిస్ చేయొద్దని చెబుతుంది. అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ అండ్ అరెస్ట్ అండ్ పర్సనల్ అపియరెన్స్ కి సంబంధించి కూడా ప్రొవిజన్స్ చెప్పింది. The so-called public officer is exempted from arrest and personal appearance and అతని ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయడానికి లేదు. కానీ జనరల్ సూట్స్ లో అయితే ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చా చేయకూడదా అండి ఒక వ్యక్తికి అగెన్స్ట్ గా అతని పర్సనల్ ప్రాపర్టీస్? చేయొచ్చు కదా. General suits అయితే చేయొచ్చు. Yes. So you have to find the difference between general suit and a special suit అన్నమాట. These will come under the category of special suits కాబట్టి స్పెషల్ సూట్స్ కి కాబట్టి స్పెషల్ ప్రొవిజన్స్ అడిషనల్ గా ఉంటుంటాయి. వాటిని మనం గుర్తించాలి. అండ్ ఆ ప్రొవిజన్స్ కి అకార్డింగ్ గానే మనం ఏదైనా ప్రొసీడింగ్ ఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ వర్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సూట్స్ బై ఆర్ అగైన్స్ట్ గవర్నమెంట్. ఇప్పుడు ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, ఇలాంటి స్పెషల్ కేటగిరీ ఆఫ్ సూట్స్ లో ఏమేమి వస్తాయని చెప్పుకున్నామండి. ఫర్ ఇన్స్టెన్స్ సూట్స్ అగైన్స్ట్ ఎలీన్ రూలర్స్, అంటే ఫారిన్ రూలర్స్ కి అగైన్స్ట్ గా ఏదైనా సూట్స్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇటువంటివన్నీ చదువుకున్నాం కదా. ఆ కాంటెక్స్ట్ లోను ఇప్పుడు వన్ ఎలియన్స్ మేసు ఇవి మనం ఇప్పుడు చదువుతుంది ఓన్లీ సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్. అండ్ వీటిని సంబంధించి మనం ప్రాక్టీస్ ఓరియంటెడ్ గా
నేర్చుకోవాలి అంటే దే విల్ బి డెల్ట్ అండర్ ఆర్డర్స్ 27 to 37 అండి. ఈ ఆర్డర్స్ మధ్యన దీని రిలేటెడ్ సూట్స్ కి సంబంధించిన ప్రొసీజరల్ ప్రొవిజన్స్ అందులో ఉంటాయన్నమాట. సో అవి చదువుకున్నప్పుడు డీటెయిల్ గా విల్ నో సమ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఓకే రిలేటింగ్ టు ద ప్రాక్టీస్. అండ్ ఇప్పుడు 83కి వస్తే వెన్ ఎలియన్స్ మేసువన్, ఎలియన్స్ అంటే నేటివ్స్ కాని వాళ్ళు, అంటే మన దేశానికి చెందని వాళ్ళని ఎలియన్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట, రైట్? వెన్ ఎలియన్స్ మేసు, ఎలియన్స్ మన మీద ఎప్పుడు సూట్ ఫైల్ చేయొచ్చు అంటే ఎలియన్స్ ఇండియన్స్ మీద, ఫారినర్స్ ఇండియన్స్ మీద సూట్ ఎప్పుడు ఫైల్ చేయవచ్చు అనేది ఇందులో ఉంటుందన్నమాట. ఎలియన్ ఎనిమీస్ రిసైడింగ్ ఇన్ alien enemies residing in India with the permission of central government and alien friends. So again ఇక్కడ alien friends ఉంటారు, alien enemies ఉంటారు, రెండు కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారనమాట. alien friends అంటే మనతోను మన కంట్రీతోను ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నా మన దేశంలోనే ఉండినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఈజ్ అ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఇండియన్స్ అనుకోండి, ఈజ్ అన్ alien friend to us, రైట్? లేదు ఒక పాకిస్తానీ ఉన్నారు, నాట్ టు మెన్షన్ బట్ స్టిల్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇలాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, చైనా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా అనుకో, వాళ్ళు మనతోనూ ఎనిమికల్ రిలేషన్షిప్ లో ఉన్నారనుకోండి, ఎనిమిటీ కలిగి ఉన్నారనుకోండి, మన దేశంలో ఉంటూ మన మీద ఎనిమిటీ కలిగి ఉన్నారనుకోండి, లేదు వాళ్ళ దేశాల్లోనే, లేకపోతే ప్రపంచంలో ఇంకెక్కడ ఏ దేశంలో ఉండినా సరే మనతో ఎనిమిటీ కలిగి ఉన్నారనుకోండి, వి కాల్ దెమ్ as alien enemies, right? ఇప్పుడు వాటి కోసం ప్రొవిజన్ చదువుదాం. alien enemies residing in India with the permission of central government. alien enemies వాళ్ళు ఇండియన్స్ ని ఎనిమీస్ కిందనే చూస్తున్నారు అనమాట, బట్ స్టిల్ దే రిసైడింగ్ ఇన్ ఇండియా, ఇండియాలోనే నివసిస్తున్నారు వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే. అండ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మన కంట్రీలో నివసిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వి కాల్ దమ్ శరణాగతుల, ఏమంటామండి తెలుగులో? శరణార్థులు. శరణార్థులు, ఎస్ వెరీ గుడ్. సో ఈ శరణార్థులు ఉంటారు కదా, వాళ్ళు అనమాట. దో దే నాట్ ఇన్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఆ కంట్రీ, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ శరణ్ వేడచ్చు ఫర్ టైమ్ బీయింగ్, లెట్ మీ లివ్ ఇన్ దిస్ కంట్రీ అని చెప్పి. సో అటువంటి వాళ్ళు అనమాట, అటువంటి వాళ్ళైనా లేదా అండ్ ఎలియన్ ఫ్రెండ్స్ మేసు. ఎలియన్ ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ చెప్పాను కదా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు, బట్ ఇండియన్స్ మీద మన కంట్రీలోనే ఉంటున్నా లేకపోతే అబ్రాడ్ లో ఉంటున్నా సరే, మన మీద ఇండియన్స్ మీద ఏదైనా సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రొవిజన్స్ ఏమిటి అని. alien enemies residing in India with the permission of central government and alien friends may sue in any court, ఇండియాలోనే ఏ కోర్టులో అయినా సరే, which is otherwise competent to try the suit. If it is competent to try the suit, that is subject to all kinds of jurisdictions అని, pecuniary, subject matter jurisdiction, ఇటువంటి ఉన్నాయి కదా, territorial jurisdiction, ఇవన్నీ subject to all kinds of jurisdiction as if they were citizens of India. వాళ్ళు ఇండియన్స్ మీద ఏమైనా సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఇండియన్స్ అయితే ఎట్లా ఫైల్ చేస్తారో అట్లనే ఫైల్ చేసుకోవచ్చట. ఓకే, as if they were citizens of India, but alien enemies residing in India without such permission or residing in a foreign country shall not sue in any such court. అది alien friends వాళ్ళు ఎక్కడున్నా సరే మన మీద సూట్ ఫైల్ ఇండియన్స్ మీద సూట్ ఫైల్ చేయాలంటే సూట్ ఫైల్ చేసుకోవచ్చట. బట్ alien enemies కనుక ఇండియాలో ఉండినా సరే అబ్రాడ్ లో ఉన్నా సరే మన మీద సూట్ ఫైల్ చేయడానికి అయితే లేదు అని చెప్తుంది అనమాట. షల్ నాట్ సూ ఇన్ ఎనీ సచ్ కోర్ట్. I'll read the provision again for you. Alien enemies residing in India with the permission of central government and alien friends may sue in any court otherwise competent to try the suit as if they were citizens of India. But మళ్ళీ ఎక్సెప్షన్ ఏం చెప్తారంటే alien enemies residing in India without such పర్మిషన్ లేకుండా కనుక వాళ్ళు నివసిస్తూ ఉండుంటే ఇండియాలోను, ఎలియన్ ఎనిమీస్ వాళ్ళకైతే ఏ కోర్టులోను సూట్ ఫైల్ చేయడానికి అధికారం లేదట. ఇండియాలోను సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నివసిస్తున్నా, ఇతరత్ర ఏ ఫారిన్ కంట్రీలో అయినా నివసిస్తున్నా, హూ ఆర్ ఇన్ ఎనిమిటీ విత్ us, అటువంటి వాళ్ళైతే పర్మిషన్ లేకుండా ఏ కోర్టులోను, ఇండియన్ కోర్టులోను సూట్ ఫైల్ చేయడానికి లేదు అని చెప్తుంది. దీనికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుందంటే every person residing in a foreign country, the government of which is at war with India and carrying on business in that country without a license in that behalf granted by central government, shall for this purpose be deemed to be an alien enemy residing in a foreign country. ఫారిన్ కంట్రీలో నివసిస్తున్న ఎలియన్ ఎనిమీని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఎవరు ఎలియన్ ఎనిమీ అవుతారు అంటే ఈ డిస్క్రిప్షన్ ఇస్తుంది అనమాట. ఎవ్రీ పర్సన్ రిసైడింగ్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ, ఒక ఫారిన్ కంట్రీలో నివసిస్తున్న ఎవరైనా పర్సన్
ఏ కంట్రీతో అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుద్ధంలో ఉన్నిందో వార్లో ఉన్నిందో అంటే ఆ కంట్రీకి మన కంట్రీకి వార్ జరుగుతుంది, ఆ పర్టికులర్ వార్ జరుగుతున్న కంట్రీలోను ఆ పర్సన్ నివసిస్తుంటే ఆ వ్యక్తులు మనకి ఎలియన్ ఎనిమీస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఎట్ వార్ విత్ పాకిస్తాన్ అనుకోండి, పాకిస్తాన్ లో ఉంటున్న వాళ్ళందరూ మనకి ఎలియన్ ఎనిమీస్ అవుతారు అన్నమాట, రైట్? Every person residing in a foreign country, the government of which is at war with India and carrying on business in that country without a license in that behalf granted by the central government. లేదా మన కంట్రీ ఏ కంట్రీ అయితే వార్ లో ఉన్నిందో ఆ కంట్రీలోను ఆ పర్టికులర్ వ్యక్తి బిజినెస్ చేస్తున్నారు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ ఏమైతే ఉన్నిందో దాని పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఆ కంట్రీలో కనుక బిజినెస్ చేస్తూ ఉండుంటే, అంటే ఇండియన్ గవర్నమెంట్ తో ఇండియన్స్ తో ఏ టైఅప్ లేదనమాట వాళ్ళకి, అట్లీస్ట్ ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండినా వాళ్ళు మనకి ఎనిమీ అవ్వరు కదా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ ఇంపోర్టో ఎక్స్పోర్ట్ ఇలాంటి బిజినెస్ ఏవో చేసుకుంటూ ఉండినారు అనుకోండి, అప్పుడు వాళ్ళు దే కెన్ ఫైల్. కానీ ఏ వ్యక్తి అయితే ఏ కంట్రీతో అయితే మన కంట్రీ వార్ లో ఉన్నిందో అటువంటి కంట్రీలో నివసిస్తూ ఉండినారో లేదా ఆ కంట్రీలో బిజినెస్ చేస్తున్నారో వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళందరూ మనకి ఎలియన్ ఎనిమీసే. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ వరకు మాత్రమే. మళ్ళీ ఈ అంశాన్ని ఇంకెక్కడా జోడించకండి అని చెబుతోంది అనమాట, రైట్? సో దే మే బి ఇన్ ఫ్రెండ్లీ, అంటే ఇంకెక్కడైనా అంటే వాళ్ళకి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉందేమో, పాకిస్తాన్ లో ఉన్న ఒక నేషనల్ కి మన ఇండియన్ నేషనల్ తోనూ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉందేమో, బట్ బికాస్ బోత్ ద కంట్రీస్ ఆర్ ఎట్ వార్ ఫర్ ద టైమింగ్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, అండ్ వాళ్ళు సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఎలియన్ ఎనిమీ కిందనే లెక్క, రైట్? క్లియరా అండి? Yes, madam. Yes, ma'am, clear. So I'll go to section 84. When foreign states may sue, ఇప్పుడు ఫారిన్ స్టేట్స్ ఎప్పుడు సూచన, ఇందాక మనం మాట్లాడుకున్నది ఫారిన్ నేషనల్స్ అంటే సిటిజన్స్ కోసం, ఇప్పుడు స్టేట్సే రాష్ట్రం అంటే కంట్రీ మీద అనమాట. ఫారిన్ కంట్రీ మన ఇండియా మీద ఎప్పుడు సూట్స్ ఫైల్ చేయొచ్చు అనేది. ఫారిన్ స్టేట్ మే సూ, ఫారిన్ స్టేట్ ఆబ్వియస్లీ మన కంట్రీకి మన టెరిటరీస్ ఏమైతే ఉండినాయో ఆ బయట ఉన్న టెరిటరీస్ అన్ని మనకి ఫారిన్ టెరిటరీస్ అండ్ ఫారిన్ కంట్రీస్ ఏ అవుతాయి. సో ఫారిన్ స్టేట్ అంటే కంట్రీని స్టేట్ అని పిలుస్తారండి. ఇంగ్లీష్ పీపుల్ కంట్రీ అని పిలవరు, అది నోట్ చేసుకోవాలి. ఫారిన్ స్టేట్ అంటే ఫారిన్ కంట్రీ అని. ఫారిన్ స్టేట్ మెస్యూ ఇన్ ఎనీ కాంపిటెంట్ కోర్ట్ ప్రొవైడెడ్, అంటే ఫారిన్ స్టేట్ ఫారిన్ గవర్నమెంట్స్ ఎవరైనా మన స్టేట్ మీద మన కంట్రీలో ఉండిన ఏ కోర్టులో అయినా సరే సూట్ ఫైల్ చేయొచ్చు. కానీ దానికి ఎక్సెప్షన్ ఏం చెప్తున్నారు? ప్రొవైడెడ్ దట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సూట్ ఇస్ టు ఎన్ఫోర్స్ a private right vested in the ruler of such state or in any officer of such state in his public capacity. ఇప్పుడు ఎవరైతే ఏ కంట్రీ రూలర్ అయితే మన మీద సూట్ ఫైల్ చేయాలనుకుంటున్నారో, అంటే మన ఇండియాలో ఉండిన ఏ వ్యక్తి మీద సూట్ ఫైల్ చేయాలనుకుంటున్నారో వారు ఫైల్ చేయడానికి రీజన్ ఏమై ఉండాలంటే వారి పర్సనల్ రైట్ ఇన్ఫ్రింజ్ అయి ఉండాలట. మళ్ళీ అదేమి పబ్లిక్ రైట్ కాదు, రూలర్ అయితే అతని పర్సనల్ రైట్ ఇన్ఫ్రింజ్ అయి ఉండాలట. పబ్లిక్ ఆఫీసర్ వేయాల్సి వచ్చినప్పుడు ఆ పబ్లిక్ కెపాసిటీలోను ఏదైనా ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు అతని ఆ పబ్లిక్ అథారిటీకి సంబంధించి ఏదైనా డ్యూటీ వాయిలేట్ అయి ఉండాలన్నమాట. అంటే ఇంకెవరైనా సరే అతని పవర్స్ కానీ అతని డ్యూటీస్ కానీ అతను వాయిలేట్ చేసి ఉండాలన్నమాట. అటువంటి తరుణంలో మాత్రమే ఒక ఫారిన్ స్టేట్ రూలర్, ఫారిన్ కంట్రీ రూలర్ ఎవరైనా సరే మన ఇండియన్స్ మీద ఇండియాలో ఏ కోర్టులో అయినా సరే సూట్ ఫైల్ చేయవచ్చు, ప్రొవైడెడ్ అతని పర్సనల్ రైట్ ఇన్ఫ్రింజ్ అయితే మాత్రమే. ఈ లాంగ్వేజ్ ఆఫ్ ద సెక్షన్ చూస్తే మీకు అది క్లియర్ గా అర్థమవుతుంది. ఏ ఫారిన్ స్టేట్ మే sue in any competent court provided that the object of the suit, ఆబ్జెక్ట్ ఏమిటట, ఆ సూట్ వేయడానికి పరమావధి ఏమిటట, provided that the object of the suit is to enforce a private right. We have to keep it in mind that it is not a public right. ఒక రాజ్యం ఇంకొక రాజ్యానికి సంబంధించిన ఆఫీషియల్ రైట్స్ కి సంబంధించి అయితే కాదు ఇది. ఆ రూలర్ ఎవరైతే ఉన్నారో వారి ప్రైవేట్ రైట్ ఇన్ఫ్రింజ్ అయ్యింది. ప్లీజ్ మ్యూట్ యువర్సెల్వ్స్. తిరుమలానందం గారు ప్లీజ్ మ్యూట్ యువర్సెల్వ్. థ్యాంక్ యూ. పవర్ హ్యాడ్ మ్యూటెడ్ హిమ్. సో ఏం చెప్తున్నారు? ప్రొవైడెడ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సూట్ ఇస్ టు ఎన్ఫోర్స్ ఎ ప్రైవేట్ రైట్ vested in the ruler of such state or in any officer in such state in his public capacity. Officer అయితే అది పబ్లిక్ కెపాసిటీ, రూలర్ అయితే
తన ప్రైవేట్ రైట్ ఏమైతే ఉండిందో అది ఇన్ఫ్రింజ్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆ ఫారిన్ కంట్రీ రూలర్ మన ఇండియాలో ఉన్న ఎవరి మీదైనా సరే వచ్చి సూట్ ఫైల్ చేయవచ్చు అనమాట. రైట్. అండ్ దెన్ 85 చెప్తుంది. 85 ఇస్ అ బిగ్గర్ వన్. గెట్టింగ్ ఇట్. చలో స్టిల్ 85 ఏం చెప్తుందంటే పర్సన్ స్పెసిఫికలీ అపాయింటెడ్ బై గవర్నమెంట్ టు ప్రాసిక్యూట్ ఆర్ డిఫెండ్ ఆన్ పర్సన్స్ ఆఫ్ ఫారిన్ రూలర్స్. ఫారిన్ రూలర్స్ ని ఇప్పుడు ఫారిన్ రూలర్ మన ఇండియాకి వచ్చి మన ఇండియన్స్ మీద కానీ ఇండియన్ గవర్నమెంట్ మీద కానీ ఏదైనా సూట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు మరి వాళ్ళని డిఫెండ్ చేయడానికి పర్సన్స్ ఉండాలి కదా. వాళ్ళు ఎవరు? ఇప్పుడు వారి కంట్రీ నుంచి అడ్వకేట్ ని తెచ్చుకుంటారా ప్లీడ్ చేయడానికి, మన ఇండియాలో ఉన్న పర్సన్స్ నే అడ్వకేట్స్ కింద పెట్టుకుంటారా అనేది ఆ ప్రొవిజన్ ఇప్పుడు చెబుతుంది అనమాట. ద సెంట్రల్ గవర్నమెంట్ మే at the request of the ruler of a foreign state or at the request of any person competent in the opinion of central government to act on behalf of such ruler by order appointed by any person to prosecute or defend any suit on behalf of such ruler. So ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కనుక పర్టికులర్ రూలర్ అడిగితే మేము మీ కంట్రీలోనూ సూట్ ఫైల్ చేస్తున్నాం కదా, మాకు మమ్మల్ని డిఫెండ్ చేస్తూ కానీ మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ కానీ రైట్ ఎవరైనా ఒక అడ్వకేట్ ని ప్రొవైడ్ చేయండి అని చెప్పి అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందట. అది చెప్తుంది. ది సెంట్రల్ గవర్నమెంట్ మే పద్మజ గారు ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. ది సెంట్రల్ గవర్నమెంట్ మే at the request of the ruler of the foreign state, ఆ ఫారిన్ స్టేట్ రూలర్ ఎవరైతే ఉండినారో or at the request of a person competent in the opinion of అంటే వారి బదులు రూలర్ కానీ రూలర్ బదులు ఇంకెవరైనా, ఇప్పుడు రాజే వచ్చి అడగరు కదా నాకు బాబు నాకు అడ్వకేట్ ఇవ్వండి అని. రూలర్ బదులు కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ఉంటారు కదా, ఆ ఆఫీసర్ వచ్చి అడుగుతారు కదా మా రూలర్ ని డిఫెండ్ చేస్తున్నో లేకపోతే రీప్రజెంట్ చేస్తున్నో ఒక అడ్వకేట్ ని ప్రొవైడ్ చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందట ఎవరైనా వ్యక్తిని ఆ పర్టికులర్ రూలర్ ని కోర్టులో డిఫెండ్ చేయడానికి. రైట్. ది సెంట్రల్ గవర్నమెంట్ మే at the request of the ruler of a foreign state or at the request of any person competent in the opinion of central government to act on behalf of such ruler, ఆ రూలర్ బదులు కోర్ట్స్ లో రీప్రజెంట్ చేయడానికి ఎవరైనా వ్యక్తి కావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందంట. బై ఆర్డర్ అపాయింట్ ఎనీ పర్సన్ to prosecute or defend any suit on behalf of such ruler. అంటే ఆ రూలర్ బదులైనా సూట్ ఫైల్ చేయొచ్చు లేదా ఆ రూలర్ ని డిఫెండ్ చేస్తూ అనమాట. లేదా ఆ రూలర్ కి యు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్, టు ప్రాసిక్యూట్ ఆర్ డిఫెండ్ ఎనీ సూట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రూలర్. ప్రాసిక్యూట్ అంటే ఆ రూలర్ సూట్ ఫైల్ చేయాలనుకున్నారు అనుకోండి, వారి బదులు సూట్ ఫైల్ చేయడానికి ఎవరైనా అడ్వకేట్ కావాలి. లేదు టు డిఫెండ్ అన్నారు అనుకోండి, ఆ రూలర్ మీద ఇండియన్ పర్సన్ ఎవరైనా కేసు ఫైల్ చేశారనుకోండి, సూట్ ఫైల్ చేశారనుకోండి, మరి ఆ రూలర్ ని డిఫెండ్ చేయడానికి ఒక అడ్వకేట్ కావాలి కదా. టు సెంట్రల్ గవర్నమెంట్ ఈదర్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఈదర్ ఆఫ్ ద కేసెస్ ఒక పర్సన్ అయితే అపాయింట్ చేయవచ్చు అని చెప్పి చెప్తాను అనమాట. మే అపాయింట్ ఎనీ పర్సన్ టు ప్రాసిక్యూట్ or defend any suit on behalf of such ruler and any person so appointed shall be deemed to be the recognized agents by whom appearances, acts and applications under this code may be made or done on behalf of such ruler. సో అట్లా అపాయింట్ చేసిన పర్సన్ ఎవరు అవుతారు అంటే రికగ్నైజ్డ్ ఏజెంట్ అవుతారు అని చెప్తారు. హూ ఇస్ రికగ్నైజ్డ్ ఏజెంట్ అనేది మనం ఆర్డర్ 3 లో చదువుకుందామండి. రైట్. అంటే కోర్టు చట్టం గుర్తించిన ఒక ఎవరైతే సూట్ ఫైల్ చేస్తున్నారో లేకపోతే ఎవరి బదులు సూట్ డిఫెండ్ చేస్తారో వారి ఏజెంట్ కింద చట్టం రికగ్నైజ్ చేసిన పర్సన్స్ కిందనే ఈ వ్యక్తిని కన్సిడర్ చేస్తారు. అటువంటి పర్సన్స్ క్యాడర్ కింద ఎవరెవరు వస్తారు అనేది ఆర్డర్ 3 లో చదువుకుందాం. ఫర్ ద టైమ్ బీయింగ్ ఇంతనే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అట్లా అపాయింట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అని చెబుతోంది అనమాట. రైట్. సో దే కెన్ మేక్ అపియరెన్సెస్, ఏమైనా యాక్ట్స్ చేయొచ్చు, ఏమైనా అప్లికేషన్స్ పెట్టొచ్చు కోర్టు ఆ రూలర్ బదులుగా అనమాట. రైట్. అండ్ సబ్సెక్షన్ 2 చెబుతుంది an appointment under this section may be made for the purpose of a specified suit or several specified suits. అది ఒక సూట్ కే అవ్వచ్చు లేదంటే మల్టిపుల్ సూట్స్ ఏమైనా ఫైల్ ఉన్నాయనుకోండి, ఆ అన్ని సూట్స్ రిప్రజెంట్ చేయడానికి ఆ పర్సన్ నే అపాయింట్ చేయొచ్చు అనమాట. The appointment under this section may be made for the purpose of a specified suit. చెప్పాను కదా, ఒక స్పెసిఫిక్ సూట్ కి అయి ఉండొచ్చు లేదంటే several specified suits or for the purpose of all such suits as may from time to time be necessary to prosecute or defend. లేదు ఇంకా త్రూ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇంకా మల్టిపుల్ సూట్స్ మల్టిపుల్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు అవన్నిటిని డీల్ చేయడానికి ఈ పర్సన్ ఆథరైజ్డ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే అపాయింట్ చేసిందో
ఆ పర్సనే ఆథరైజ్డ్ అనమాట. ఓకే, అండ్ సబ్సెక్షన్ 3 చెబుతుంది a person appointed under this section may authorize or appoint other persons to make appearances and applications and do acts in such suits or suits as if he himself were a party thereto. ఏం చెప్పిందండి? a person appointed under this section may authorize some other person. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్సన్ ఆథరైజ్ చేసింది కదా, ఆ రూలర్ బదులు ఫారిన్ రూలర్ బదులు మీరు అతన్ని డిఫెండ్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పి ఒక వ్యక్తిని అపాయింట్ చేసింది కదా, ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేయొచ్చట ఇలాంటి కోర్టులో ఏమైనా ప్రొసీడింగ్స్ చూడడానికి అనమాట. అంతే సింపుల్ గా చెప్పాలంటే. టు మేక్ అపీరెన్సెస్ అంటే ఆ రూలర్ బదులు కోర్టులో అపీర్ అవ్వాల్సి వస్తుంది కదా, వాయిదాకి అట్లా అపీర్ అవ్వడానికి కానీ, ప్రాసిక్యూట్ చేయడానికి కానీ, లేదంటే ఏదైనా అప్లికేషన్ పెట్టడానికి కానీ వేరొక వ్యక్తిని అయితే ఈ కన్సర్న్ వ్యక్తి నియమించవచ్చు అనమాట. ఏ వ్యక్తిని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిందో ఆ రూలర్ని డిఫెండ్ చేయడానికి, ఆ వ్యక్తి మరొక వ్యక్తిని కూడా అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పి చెబుతుంది. ఇంతే అండి. ఇస్ ఇస్ క్లియర్? Yes, ma'am. Yes, madam. So Yes, section madam. 79, 80, 81, 82, 83, 84 are absolutely clear to all people. Antega? Yes, please. Chalo, then we'll deal with other provisions tomorrow, Andy. I'm getting late. Thank you, Okay? ma'am. See you. Thank Have a you. very good day.